నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, పోతేపల్లి గ్రామంలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో మొదటి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్న ప్రసాద వితరణ జరిగింది. అమ్మవారికి వడమాలలు, పూలదండలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేసిన అనంతరం అన్నదానం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తుల సహాయ సహకారాలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్త కాగిత ఏడుకొండలు తెలిపారు. పామర్తి నాగేశ్వరరావు, మట్టా నాగరాజు, కాగిత రాజేంద్ర ప్రసాద్, నవీన్ కుమార్, వీరబాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. చింతల దుర్గ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. తీర ప్రాంతంలో అమ్మవారు వెలిసి 10 సంవత్సరాలు పూర్తి 11వ సంవత్సరం ఏర్పడింది. ఈ యొక్క పోతేపల్లి దోలరి పార్కు ఆటో నగర్ లో ఈ యొక్క అమ్మవారు వెలిసి ఉన్నదండి. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు పొద్దున్న ఉదయం జరిగింది. అమ్మవారికి వడమాల మన శీలం బాబ్జీ గారు ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే ఈ యొక్క పోతేపల్లి పరిసర ప్రాంతంలో అందరూ కూడా పేద ప్రజలేనండి, ధనికులు కూడా ఎవరు లేరు. అయినా సరే అమ్మవారి చెంతకు వచ్చి తమ భక్తులు తమ మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి చెప్పుకొని అమ్మవారి యొక్క కోరికలు తీర్చినటువంటి ఆ తల్లికి అమ్మవారికి కానుకగా ఈ యొక్క అన్న సమారాధనకి తమ వంతు సహాయ సహకారాలు అంటే పంచదార గాని, కందిపప్పు గాని, మంచినూనె గాని తలో ఒక 5 కేజీలు 10 కేజీలు ఆగ్రహం ఉండాలని వారి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించినటువంటి భక్తులందరినీ కూడా తమ గుట్టందు బిడ్డందు పట్టందు పాడియందు వారి యొక్క వ్యాపార అభివృద్ధి ఎందు వారి ఇంటిలో 10 చర్య రాష్ట్ర ఐశ్వర్య ఆయుధ ఆరోగ్యాల తల్లి కలుగు చేయాలని అమ్మవారి ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పెంపుడు కుక్కలు, పిల్లులకు రేబీస్ వ్యాధి నివారణ టీకాలు ప్రభుత్వపరంగా ఉచితంగా వేయనున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎస్ నాగభూషణం బాబు, మచిలీపట్నం ఏరియా పశువుల ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జెవి రమణయ్యలు శుక్రవారం మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్ పశువుల ఆసుపత్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. టీకాలు వేయించని కుక్కలు, పిల్లులు కరిస్తే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే రేబీస్ వ్యాధి బారిన పడి అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. ప్రమాదకర రేబీస్ వ్యాధి నుండి బయటపడాలంటే కుక్కలకు, పిల్లులకు తప్పనిసరిగా రేబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, మచిలీపట్నం నగర కార్పొరేషన్ 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్, టీడీపీ నాయకులు గంజాల రవికుమార్, కొనకళ్ల భాను, అక్కినేని విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని ఎలక్ట్రికల్ మన్నం భాస్కరరావు తెలిపారు. శుక్రవారం భాస్కరపురం విద్యుత్ కార్యాలయం వద్ద జరిగిన వినియోగదారుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కార్యాలయాలకు వెళ్లి బిల్లులు చెల్లించనవసరం లేదని, ఏపిసిపిడిసిఎల్ యాప్ ద్వారా వినియోగదారులు బిల్లులు చెల్లించడం వల్ల సమయం ఆదా అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డి కటకం రామకృష్ణ, ఏఈ రమణ, వినియోగదారులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అతిసార వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చిన్నాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి పావని అన్నారు. శుక్రవారం గొల్లపాలెంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పావని మాట్లాడారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం 5 సంవత్సరాల లోపు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలన్నారు. కాచి చల్లార్చిన నీరు తాగడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య విద్య విస్తరణాధికారి సాంబశివారెడ్డి, మలేరియా అధికారి మురళి, జిల్లా ఆరోగ్య విద్యాధికారి రాజేంద్ర కుమార్, పివి పరమేశ్వరరావు, వసుంధరాదేవి, మోహనరావు, గాయత్రి, మురళి పాల్గొన్నారు. విద్యార్థులు బాల్యం నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతూ
పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభుత్వ లేడీ ఆంపిల్ జూనియర్ కళాశాల ప్రశాంత ప్రిన్సిపాల్ తలసెల దామోదర్ అన్నారు. శుక్రవారం బందరుకోట ప్రాథమిక పాఠశాల వద్ద మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తలసెల దామోదర్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. అంబటి అశోక్ కుమార్, తోట రఘునాథ్, అరవింద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ ఆదేశించారు. బందరు మండలం సుల్తానగరంలో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామ ప్రజలను తాగునీటి సరఫరాపై ఆరా తీశారు. ఆ సందర్భంగా వాటర్ ట్యాంకును సందర్శించారు. తాగునీరు ఎలా ఉంటోందని గ్రామ ప్రజలను ఆరా తీశారు. తాగునీరు ఆకుపచ్చగా వస్తోందని చిట్టిబొమ్మ దుర్గా ప్రసాద్ తెలిపారు. దీంతో కలెక్టర్ తాగునీటిని పరిశీలించారు. నీటిని ల్యాబ్ టెస్ట్కు పంపాలని ఆదేశించారు. పట్టిసీమ జలాలు విడుదలైన సందర్భంగా మచిలీపట్నం నగర ప్రజలకు తాగునీరందించేందుకు జిల్లా కలెక్టర్ ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మంత్రి రవీంద్ర సూచనల మేరకు జిల్లాలోని వివిధ గ్రామాలతో పాటు పట్టణాల ప్రజల అవసరాలకు కావలసిన నీటిని నిల్వ చేసేందుకు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ తరకటూరు సమ్మర్ స్టోరేజిని ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ వెళుతున్న సంగతి మున్సిపల్ అధికారులకు తెలియదు. నేరుగా కలెక్టర్ తరకటూరు సమ్మర్ స్టోరేజికి వెళ్లి ప్రస్తుత నీటి మట్టం ఎంత ఉందో తెలుసుకున్నారు. ప్రస్తుత నీటి మట్టం 19 మీటర్లు ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం రోజు విడిచి రోజు నగర ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. ఇంకా 12 రోజుల వరకు తాగునీటి నిల్వలు ఉన్నాయి. మరో 10 లేక 12 రోజులలో పట్టిసీమ నీరు మచిలీపట్నం రానున్న దృష్ట్యా ప్రజల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత కల్పించనున్నారు. ఇప్పటివరకు తాగునీటి రిజర్వాయర్లను సరిగా శుభ్రం చేయలేదు. ఈ నేపథ్యంలో పట్టిసీమ జలాలు వచ్చేలోపు తాగునీటి రిజర్వాయర్లు పరిశుభ్రం చేసేందుకు జిల్లా కలెక్టర్ బాలాజీ ముందుకు వచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.